పాండిచ్చేరికి ఇంకా 58 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా లాయ తనకతో స్టాప్ అని ఆఫ్ చేసినాడు. వాళ్ళు వేయట్లేదు దానికి లగేజ్. ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గర కూర్చున్నాము. పాండిచ్చేరికి వెళ్తే కొంత రెస్ట్ తీసుకుని వీడియోస్ ఎడిట్ చేయలేదు, అన్నీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో. కొంచెం యూట్యూబ్లో సపోర్ట్ చేస్తారని కోరుతున్నా ప్లీజ్. అయితే పాండిచ్చేరికి అయితే లిఫ్ట్ అడుగుతున్నాము. ఇంకా 37 కిలోమీటర్స్ ఉన్నాయి. టైం వచ్చి 9 అవుతుంది. మాది నైట్ ట్రావెలింగ్ ఉంటాను ఈ మధ్యకు. అందుకు ఇప్పుడైతే మనకు ఇక్కడ క్యాంపింగ్ వాళ్ళైతే చికెన్ షాపున అన్నోళ్ళు ఒప్పుకున్నారు నైట్ క్యాంప్ వేసుకొని. పెట్రోల్ బంకులో ఒప్పుకోలేదు. మా వ్యూ ఫస్ట్ ఎలాగో నువ్వు పెట్రోల్ బంకులో ఒప్పుకోలేదు. ఏం ఫీలింగ్ వచ్చింది? ఈ రోజు అయితే నైట్ అంతా తిరుగుతూనే ఉంటాం అనుకున్నాం, కానీ పర్లేదు. ఇక్కడ వచ్చి ఇక్కడ పక్కన ఓపెన్ ప్లేస్ లో పడుకుంటాం అంటే లేదు, అవసరం లేదు, ఫ్యాన్ కింద పడుకోండి అన్నారు. వాళ్ళ షాప్ అయితే క్లోజ్ చేసినాకి తిన్నారా మాకు ఇది పెట్టేది. కానీ లాంగ్వేజ్ ఇష్యూ మాకు. కానీ లాంగ్వేజ్ ఇచ్చానా మనసు అనేది చెప్తుంది కదా, ఆ టైప్లో వాళ్ళు మా మనసు అనేది అర్థం చేసుకుంటున్నారు. మాకు హెల్ప్ కావాలా తిన్నా అని ఇప్పిస్తామన్నా ఏదైనా. కానీ కొంచెం మాకు ఆల్రెడీ తిన్నాము మేము, మళ్ళీ ఎందుకు అడగాలి, బాగుండదు కదా. కానీ మంచి మనసులే, కానీ అంతా మంచి వాళ్ళు చెడ్డాలంటే ఇట్స్ కామన్. ఓకే, గుడ్ నైట్, జై హింద్. ఇప్పుడైతే వాళ్ళు స్టే కాకుండా మాకు ఫుడ్ అండ్ వాటర్ బాటిల్ కూడా తెచ్చిచ్చారు. నిజం చెప్తున్నా, హెల్పింగ్కి లాంగ్వేజ్ అవసరం లేదు, మనసు అర్థం చేసుకుంటే చాలు. అంటే మాకు వచ్చి వాళ్ళని హిందీ ఇంగ్లీష్ మాట్లాడినా వాళ్ళకి రాదు లాంగ్వేజ్, హిందీ ఇంగ్లీష్గా అర్థం కాదంట. అయినాగా మాకు తినలేదని తెచ్చిచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్. మై ఫాలోవర్స్ ఆల్ సాఫ్ట్వేర్ కామెంట్ కరో, కామెంట్ పుడు. ఓకే, గుడ్ నైట్. భోజనం తెప్పించారు, వాటర్ బాటిల్ తెప్పించారు, ఇచ్చారు పడుకోవడానికి. బాయ్ భయ్యా, గుడ్ నైట్. బాయ్. నిన్న బాయ్ சொல்றாருல అన్న. తమిళనాడు మనకైతే ఫుడ్ ఫస్ట్ బెడ్ అడిగినాం, బెడ్ ఇచ్చారు, మళ్ళీ ఫుడ్ హెల్ప్ చేశారు. ఈరోజు అయితే బాగా చూసుకుంటున్నారు వీళ్ళు, నిజం చెప్తున్నా. 80% ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటున్నారు. హ్యాపీ, చాలా బాగుంది అసలుకి. ఓకే, తినేసి మనము పనుకుందాం. గుడ్ నైట్. నైట్ అయితే ప్రశాంతంగా పనుకున్నామండి. ఇంకో చికెన్ షాప్ దగ్గర ఆ ఎక్కువ వాళ్ళ పర్మిషన్ వచ్చాయి, కానీ నిన్న ఆ వ్యూ లేనట్టున్నారు. వచ్చి షాక్ అయినా ఎవరు మీ పంతా అని. మార్నింగ్ లిఫ్ట్ చిక్కలే. ఈ NS 36 ఇది. అనేక వెహికల్స్ ఏమి లారీలో ఏమో ఎక్కువ పోవట్లేదు. కార్స్ వెళ్తున్నా కానీ కార్లో ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నా కానీ లిఫ్ట్ ఇవ్వాలనుకుని అవ్వదు. చూసేది లిఫ్ట్ చిక్కితే లేకపోతే లేదు, కానీ ఇప్పుడు చూద్దాం. పాండిచ్చేరికి వెళ్ళి మార్నింగ్ అయితే లిఫ్ట్ అయితే చిక్కింది. 10 కిలోమీటర్స్ అయితే ఇది వెళ్తున్నాక ఇంకా 25 కిలోమీటర్స్ ఉంటుంది. కవర్ అయిపోతే పాండిచ్చేరికి అయితే వెళ్ళిపోతాం. तो बाइक और 5 किलोमीटर से मलता है तो మొత్తం 15 కిలోమీటర్లు ఉంటుంది పాండిచ్చేరికి అయితే. పోతే అన్న వచ్చి తిందు అండి అంటున్నారు. వద్దు నా అంటే టిఫను. ఇంకా టిఫన్ తినేసి స్టార్ట్ అవుతాం. అన్నదే స్పాన్సర్. అంటే లాంగ్వేజ్ తెలియకుండా మన ఆకలి అనేది అర్థమవుతాను వాళ్ళకు, మన సిచ్యువేషన్ అది అంతా. థ్యాంక్ యూ. சொல்லு தமிழ்ல தேசிய கொடி பார்த்தேன். பார்த்துட்டு உடனே நான் உங்களுக்கு சாப்பாடு வாங்கி தரணும்னு நினச்சேன். சாப்பாடு வாங்கி தரேன். మొత్తానికి పాండిచ్చేరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చే మనము కాసేపు రెస్ట్ తీసుకుని మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుని కావాలంటే మళ్ళీ స్టార్ట్ అవుతాము. అంటే పాండిచ్చేరి అయితే కవర్ చేసేసి స్టార్ట్ అవుతాం మళ్ళీ మేము. ఇదంతా సందులు గొంతులు మనం అట్లా పోవాల్సింది. ఛార్జింగ్ లేదు, బ్యాగ్ ఇక్కడ పెట్టేసాము, కూర్చున్నాం అట్లా. ఫుల్ ఈరోజు 35 కిలోమీటర్స్ చాలా లేట్ అయింది లిఫ్ట్ చిక్కేకి, చాలా ఇబ్బంది పడినాము. ఇదే పాండిచ్చేరి అయితే. ఇప్పుడు వచ్చి మేము పాండిచ్చేరిలో సంత మార్కెట్లో వెళ్తున్నాము. ఇదంతా సంత చూడండి, అన్ని ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు ప్రతి ఒక్కరు.
ఇంకొని అంటే సంత మార్కెట్. ఛార్జింగ్ లేదు, 5% ఉంది. ఎక్కడ పవర్ బ్యాంక్ ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుని లేదు. వీడియో ఇద్దరితో ఎండ్ అయిపోవచ్చు. ఓకే బాయ్, నెక్స్ట్ కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాండిచేరి వచ్చింది. రామేశ్వరంకి వెళ్తున్నాం. రామేశ్వరం మొత్తం వచ్చి 406 కిలోమీటర్లు ఏముంది. ఇంకా మధ్యాహ్నం లిఫ్ట్ చిక్కపోతే ఇక పోతురాజు స్వామి టెంపుల్ దగ్గర అయితే రెస్ట్ తీసుకున్నాం మధ్యాహ్నం అంతా. ఇక నైట్గా బుజ్జి కొంచెం కడుపు బాగలేదు అంటున్నాడు. ఇంకా ఆ చాయిస్ వదిలేసా వెళ్దామా లేదా అనేది. ఒకవేళ కడుపు ఓకే బెటర్, కడుపు నొప్పి తగ్గదంటే స్టార్ట్ అవుతాం. అయితే ఈరోజు నైట్కి ఇక్కడ టెంట్ వేసేస్తాము. ఎందుకంటే హెల్త్గా ముఖ్యం కదా. ఇప్పుడు కాలు బాగలేదు ముఖ్యంగా. నాకు చెమటకాయలు అనేవి వచ్చాయి. అంటే ఎండకి ఎక్కువ సరికి ఎలాగంటే చూడడానికి కాలు చూపిస్తా కాదంటే చూడండి దెబ్బ ఎలా తెలియదు. నాకు చెప్పలేదు, దెబ్బ తెలియనట్టు నాకు చెప్పలేదు. నాకైతే చెమటకలు వచ్చావు. ఎలాగంటే గాజప్పులు తెలుసా, గాజప్పులు అన్నీ నువ్వు ఈ పెడితే ఎలాగుంటే అంత నొప్పి బ్యాక్ మోలేకపోతున్నా. ఇవన్నీ ఏదో మేము సింపతి కోసం చెప్పట్లేదు. ట్రావెలింగ్ చాలా మంది చేస్తాం విట్టోడు పని అంటే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాము, అంతే తప్ప ఇంకేం లేదు. కానీ మేము ఎట్లా మేనేజ్ చేస్తున్నాం, కుక్కలు చాలా ఆకలితో ఉన్నాయి. ఇలా వేస్తున్నాను ఏమో కొంచెం పొరుగుతా మళ్ళీ నాకు ఇబ్బంది. అందుకు తినిపిద్దాం అనుకుంటే తినిపిలేకపోతున్నాను. కుక్కలు నాకు ఇష్టం డాగ్స్ అంటే, కానీ నాకు కొంచెం భయం కొరుకుతాయో అని, అంతే ఏమనుకోకండి తప్పుగా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ అయితే మొన్న నుంచి 2 days మొబైల్ ఛార్జింగ్ లేదు. ఇక వీళ్ళు హోటల్ ఉంది మాట పిల్లవాళ్ళది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుని అన్ని దానికి పర్మిషన్ ఇచ్చినారు. ఛార్జింగ్ ఛానల్సే పెట్టుకుని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ ఛార్జింగ్ అండ్ వాటర్. ఓకే టెల్ మీ ఎనీథింగ్ యువర్ లాంగ్వేజ్. తమిళ్ సార్. ఓకే తమిళే. ఓకే మన వాళ్ళకి కొంచెం సిగ్గుపోతున్నావు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. పోతురాజు స్వామి టెంపుల్లోనే నిన్నంతా స్టే చేసాము. హలో హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ అయితే మేము అయితే పాండిచేరి నుంచి సంబంక ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి తంజావూరుకి అయితే స్టార్ట్ అవుతున్నాం. తంజావూరు నుంచి మళ్ళీ రామేశ్వరంకి వెళ్తాము. ఇంకా నైట్ బుజ్జిపోయి కడుపు బాగాలేక నాకు కొంచెం చెమటకాయలు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాం నిన్న నైట్ అంతా. ఇప్పుడు మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాం మేము. లిఫ్ట్ చిక్కితే ఇంకా డైరెక్ట్ వెళ్తాం మేము. ఇక్కడ హైవేలో ఎక్కువ కార్లు బైకులు వెళ్తున్నాయి. ఎక్కువ ట్రిప్పర్స్ లారీలుగా పోవట్లే కాబట్టి లిఫ్ట్ చిక్కట్లేదు. చూపిస్తా చూడండి. ఈ రూట్గా కన్స్ట్రక్షన్ అవుతాని రూట్ అంతా ఏదో కొంచెం బాగా చేస్తున్నారు రూట్ అంతా. అందుకు లిఫ్ట్ అనేది కూడా చిక్కట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న ఇదే పరిస్థితి, ఈరోజు ఇదే పరిస్థితి అనుకున్నా. లిఫ్ట్ చిక్కట్లేదు, చాలా ఇబ్బంది అవుతాను మాకైతే. మనమైతే బైక్ దిగినాము. ఆ బైక్ దిగేసిన తర్వాత అయితే వాక్ చేస్తున్నాం. రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇవి. అందుకని ఇక్కడ సిటీలోకి రూట్ తిప్పేసిన వీళ్ళు. ఇక్కడ కొంచెం విలేజ్ లాగా ఉన్న కాబట్టి ఇక్కడ లిఫ్ట్ కూడా చిక్కట్లేదు. ఇంకా చాలా మేము ప్లేస్ అనేది రూట్ మ్యాప్ అనేది కొంచెం బాగా ఎంచుకున్నాం. ఆ విషయంతో ఇప్పుడు మేమైతే వాక్ చేస్తున్నాం. ఎండలు అయితే చాలా ఉన్నాయి అసలుకి. ఏదైనా మాకు లిఫ్ట్ అనేది చిక్కితే తొందరగా అయితే మేము మూవ్ అవ్వచ్చు. లేకపోతే ఈరోజుగా రామేశ్వరం డోటే. ఈరోజుగా డే వేస్ట్ అయినట్టే ఆల్మోస్ట్. ట్రై చేస్తాం. ఇప్పుడు అయితే మనకు ఆటో అన్నైతే ఆపి లిఫ్ట్ ఇచ్చినాడు మనకు. ఇప్పుడు ఆటో అయితే మాకు లిఫ్ట్ ఇచ్చినాడు. లిఫ్ట్ అయితే చిక్కేకి చాలా కష్టం అవుతుంది అసలుకి. ఇప్పుడైతే రామేశ్వరంకి వెళ్ళాలని మేము హైవేకి అయితే వచ్చాము. ఈ హైవేలో లిఫ్ట్ అయితే చిక్కలేదు. ఎందుచేత అంటే మేము వచ్చిన ఊటే తప్పు కాబట్టి ఈ హైవేలో వెహికల్స్ అయితే కార్లు చిన్న చిన్న బైక్స్ అవి వెళ్తున్నాయి. ఇంకా దానిలో ఫ్యామిలీస్ వెళ్తా అంటే కానీ మళ్ళీ లిఫ్ట్ ఇచ్చే ఛాన్సెస్ లేవు. ఎనీవేస్ మాకైతే ఫుడ్ హెల్ప్ చేసిన వాళ్ళు, పని హెల్ప్ చేసిన వాళ్ళు, లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు, మళ్ళీ స్టేకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
మీ మేలు అయితే మర్చిపోను. ఖచ్చితంగా మీ మేలు మీ చేసిన హెల్ప్కి రుణం అయితే తీర్చుకుంటా. ఆ టైంలో ఉండి దగ్గరలో కానీ లిఫ్ట్ అయితే చిక్కట్లేదు నిజం చెప్పాలంటే. ఏదో వీడియోలో అట్లా ఉంటుంది అని కొంచెం మాట్లాడినా కానీ నిజం చెప్పాలంటే ఫుల్ ఎండలు ఉన్నాయి. చెయ్యి అయితే నొప్పిస్తాను. మొబైల్ ట్రైపాడ్ పెట్టుకున్నది అలా ఎండలు చాలా దంచి కొడుతున్నాయి ఫుల్గా. ఏమవుతుందేమో. హైవే చూడండి ఖాళీగా ఉంది. హైవే అంటే పైకి పోల్లా, పైకి కింద వేసేకి చెమట ఎండ చాలా అన్నీ కొట్టేస్తున్నాయి. మన మధ్యలో ఆయి ఎక్కినాము, సాయి ట్రాక్టర్ ఎక్కినాము, ఆటలు ఉన్నాయి కాలిపోతాను ఎక్కినాం ముడ్డి. మేము వచ్చిన ఊటే తప్పు అయిపోయినా, అందుకే ఇక లిఫ్ట్స్ వచ్చేది చిక్కలే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ అయితే అంకులు పిలిచి అన్నదానం అయితే చేస్తున్నారు, తిందు అని అన్నారు. అందరికైతే అన్నదానం చేస్తున్నాయి. ఇప్పుడు మాకు ఫుల్ ఉంది, ఆకలి వేస్తుంది. వచ్చి చెప్పరు వెళ్ళలా గానే ఇస్తాం అంతే. ఇక్కడ అన్ని ఫుడ్ స్పాన్సర్ అయితే డైలీ 150 numbers డైలీ అంకుల్. ఓకే, డైలీ అన్నదానం అయితే జరుగుతుందంటే 150 numbers నీలో మనకు కొంచెం లక్కు బాగా చిక్కింది. ఇప్పుడైతే మనకి ఇక్కడ కూర్చునే ప్లేసెస్ లేవు, అందుకు అన్న అనేది ప్లేట్ తెచ్చి మాకు స్పెషల్గా ప్లేట్లు వేసి ఇస్తున్నారు. ఇస్తాను మా కోసం మళ్ళీ స్పెషల్గా ప్లేట్లు అయితే పెడుతున్నారు. ప్లేసులు లేవని ఆకలితో ఉన్నారు. మనకు ప్లేట్లో అయితే భోజనం ఇచ్చారు, అంటే ఇక కూర్చునేకి లేదని. ఓకే, తినేసి మాట్లాడుకుందాం. బాబాయ్ అన్నకు బయట కూర్చునేకి లేదు, అందుకనే మాకు ఇక్కడే లోపల కూర్చొని తినాలని అనుకులు అయితే పెట్టారు. తినేసి మనం స్టార్ట్ అవుతాం. అవ్వచ్చు ఎక్కువ ఇదే అంతా ఫుడ్ తిందాం. సూపర్ ఉంది, సూపర్ నన్న సూపర్. నీకు లొకేషన్ ట్యాగ్ చేస్తా, ఎవరైనా వచ్చి తినచ్చు. డైలీ ఫుడ్ అయితే 150 numbers పెడతారు. ఇది ఎక్కడున్నామో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మాకు NH5 హైవే కావాలా. ఇక్కడ చూస్తే అన్ని చెట్లు కొమ్మలు 4-5 ఇల్లు తప్ప ఏమీ లేవు. వెళ్ళి 2-3 కాయలు లిఫ్ట్ ఇస్తాయా? ఈయన చేసిందా? ఈయన కొట్టండి ఫస్ట్. నేనేదో డైరెక్ట్ అదేది వారణాసికి వెళ్దామయ్యా అంటే అదేదో చెప్పి ఏం పేరు అది వెళ్ళాము గమ్మని. అది కాదు, ఇప్పుడు మనం వస్తాను ప్లేస్. మనం కొత్త లిఫ్ట్ అయితే అన్నది చిక్కింది. ఎంత 20 kilometers వెళ్తా అంటే మనం అమలుకి చాలా అంత లేట్ అవుతుంది. చూద్దాం 20 kilometers తర్వాత నైట్ అవుతే మాత్రం. నైట్ అవుతే క్యాంపింగ్ చేసేది. నైట్ ట్రావెలింగ్ చేసే ట్రై చేస్తా. బుజ్జికి ఒకళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పిద్దాం ఎట్లా. ఎందుకంటే నైట్ స్టే చేస్తా అంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడైతే లాయతనాన్ని తిప్పేస్తారు. 5 పొలాలు గెలలు 5 చెట్లు తీసుకెళ్తున్నారు. ఈ చిన్న తిప్పలంతా అందాక కుదురం వెళ్తే 5 kilometers నుంచి వెళ్ళట్లేదు. అది కదా ఇదంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అంతా సిటీ పల్లెటూరు విలేజ్లో వెళ్తాను. ఇట్లాంటి చిక్కట్లే ఇక విలేజ్ల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలుకి ఈరోజు అంతా రోడ్లలో బయట తిరుగుతున్నాము. ఒక్కొక్క లిఫ్ట్లో తీయట్లేదు. మా బుద్ధిలో అడుగుతున్నారు. బైక్ చిక్కింది. ఫస్ట్ అడుగు. థ్యాంక్ యూ సో మచ్. అన్న వచ్చి లిఫ్ట్ ఇచ్చారు. ప్లీజ్ మనీ హెల్ప్ చేసి చెప్పొద్దు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, విజయవాడ ఎక్కడి నుంచి వెళ్దాం. కుంభవనం 32 kilometers. మారు డాన్స్ చేస్తున్నారు. నాకు దిక్కు తెలియదు. నేను చెప్పింది కొత్తలో నేను సింగిల్గా వెళ్ళిన బుడ్ లిఫ్ట్ ఎంచి కాబట్టి ఫస్ట్ స్టేషన్ వస్తే పిచ్చోళ్ళ పాటలు పాడితే కూతా అని అదే ఫాలో అవుతున్నాడు. మీరు అదే ఫాలో కానీ అంతే కోపడగానే. కుంభవనం 32 kilometers. లిఫ్ట్ 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 చలే చలే లిఫ్ట్ లిఫ్ట్. ఇవి ఆటో ఎక్కుతున్నాం. మెల్లిగా కూర్చో పక్కడం ఎక్కడ కలుగుతుంది.
కష్టంగా ఉంది, కొంచెం హ్యాపీగా ఉంది. నేచర్ అయితే సూపర్, కొన్ని చెట్లు, సేవ్ ట్రీస్ మన చెట్లు ఎంత నీరు ఉన్నా మాకు ఇంత చెమట ఉన్నా చెమట తగ్గిపోతాని చెట్లు అందుకే కాపాడుకుందాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు. అన్నది కుంభకోణంకి వెళ్తా అంటే థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లిఫ్ట్ చిక్కి ఫస్ట్ టైం 30 కిలోమీటర్స్ డైరెక్ట్ చిక్కిపోయిన లిఫ్ట్. హ్యాపీగానే ఉంది, గాలి కూడా ఆడుతుంది. ఈరోజు అయితే కుంభకోణంలో రెస్ట్ తీసుకుని వెళ్ళి మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అవుదామా? స్టార్ట్ అవుదాం. నాకు డౌటే. ఓకే మనం వెళ్దాం. పాండిచేరి తమిళనాడులో కుంభకోణంకి అయితే వచ్చేసాము. నైట్ అయిపోయింది. ఇక స్టే చేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలా ట్రావెలింగ్ అర్థం కావట్లేదు. వాన పడేట్లు కొన్ని ఫుల్గా మేపులు వస్తాను బయట. చూద్దాం ఏమవుతున్నావు. ఇగో మనం కట్ట వచ్చినాము. ఇక ఏం పెట్రోల్ బంక్స్ లేవు. ఇంకా దేవుడే దిక్కని వినాయకుడు గుడి దగ్గర అయితే కూర్చున్నాము. చూడండి ఇది సిచ్యువేషను. ఆ వినాయకుడు ఏదైనా సాయం చేస్తే కానీ టెంట్ వేసుకుని ఉంటుంది, లేకపోతే నైట్కి అంతే మా సిచ్యువేషను. ఎంత పని చేసావు కదా వినాయక. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం కుంభకోణంలో ఉన్నాం సిటీలో. ఈ సెట్ ఎక్కడ అనుకుంటా పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ సెట్. పెట్రోల్ బంకులు అడిగితే వాళ్ళు ఎక్కడ పడుకోమన్నా పనుకున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అవి స్టార్ట్ కావాలా. నీళ్ళు పోసుకున్నాం అనుకుంటే ఎక్కడ నీళ్ళు పోసుకునే ఫెసిలిటీస్ లేవు. ఫుల్ అలసిపోయినా నీళ్ళుగా పోసుకోవాలి. బాడీ పెయిన్స్ అవుతున్నాయి. సెట్ చూసి ఇదిగోండి ఇదే సెట్. ఇక్కడైతే పనుకున్నాం. స్టార్ట్ అవుదాం. ఫ్రెష్ అప్ లేదు.